షాక్‌కు గురైన పోసాని అరెస్టయి ఎళ్ళాడు పాపం. రైల్వే కోర్టులో జడ్జి గారి ముందు వాదనలు జరిగినాయి. వాదన జరిగిన తర్వాత 14 రోజులు జైలు శిక్ష విధించారు. చాలా కష్టపడ్డాడు పల్నాడు సుధాకర్ రెడ్డి పాపం. చాలా కష్టపడి ఎట్లాగో ఏదో రకంగా జైలుకి వెళ్ళకుండా చేయాలని చూశాడు, కానీ కాలే. కేసులు బలంగా ఉన్నాయి, మరి ఏం చేద్దాం. కానీ పోసాని కృష్ణమురళికి ఊహించలేదు, మనిషి ఊహించలేదు. నేను పక్కకు తప్పుకున్నా కదా, నేను పార్టీకి రాజీనామా చేసే కదా నేను అని క్షమించమన్నా కదా అని అనుకున్నాడు పాపం. కానీ కర్మ ఉంటుంది సరే, కర్మ తప్పించుకోలేరు ఎవరును. ఆ రోజు అహంకారంతో జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ఉంటానన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్లు ఒక నీచం, ఒక అనకూడదు, వాడు తెలుగు పండిట్ ఎదవ, ఒక్క అక్షరం మంచి అక్షరం లేదని అన్ని బూత్ మాటలే. అంత హీనాతిహీనంగా ఎవరన్నా వింటే చెవులు మూసుకుంటారండి. అంత హీనంగా మాట్లాడాడు. ఎవడి కోసం? జగన్మోహన్ రెడ్డి మొహంలో నవ్వు కోసం. ఆ ఎదవ ఏంటంటే ఒక శాడిస్ట్ వాడు. ఇలా తిడుతుంది, ఎదుటి వాళ్ళు తిడుతుంటే వాడు ఆనందపడతాడు. అదే మరి మాయరోగం వాడికి, ఎదవకి, జగన్మోహన్ రెడ్డికి. వాడు సొంత కన్న తల్లిని శీలానికి వంకబెట్టాడు. ఒర్రే రవీందర్ రెడ్డి అని ఎదవ వాడికి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే తన తల్లి శీలాన్ని శంకించాడు ఎదవ అని లేదు వాడికి. అది కూడా ఆనందం. అంటే మీరు ఆలోచించండి, ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఎంత శాడిస్టో, ఎంత అదొక ఏదో పిచ్చి ఆనందం. సైకో ఎదవలు, అటువంటి సైకో ఎదవలు అడిగారనో సైకో తృప్తి కోసమో ఆ సజ్జల రామకృష్ణాడు కోసం మొత్తానికి పోసాని కృష్ణమురళి నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు ఏమైంది? దోల తీరిపోయింది, తిన్నగా జైలుకి వెళ్ళాడు. ఎవడో కాపాడలా. ఎవడొస్తాడండి? మంచి అయితే 10 మంది వస్తారు. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పెద్దలు సామెత ఉట్టి చెప్పలేదు. ఈ ఎదవ గనక ఎవరు కాపాడలేరు కూడాను. క్షమించమన్నా కూడా చంద్రబాబు నాయుడు క్షమించలేదు, లోకేష్ క్షమించలేదు. వాళ్ళిద్దరిని అడిగాడు, కానీ సన్నాసదవ పవన్ కళ్యాణ్ గారు క్షమించమని అడగలే. జన సైనికులు, వీర మహిళలు ఆవురావురు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఎప్పుడో వాడిని ముక్కలు నరికి పారేసేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మీరెవ్వరూ ఇన్వాల్వ్ కావద్దు, మీరు ప్రశాంతంగా ఉండండి, మౌనంగా ఉండండి, మీరు అనవసరంగా మీరు ఆవేశపడకూడదు అని చెప్పి ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అందుకనే వాళ్ళు మౌనంగా ఉన్నారు. వీడు ఏమంటాడండి నిన్నవాడు, రాజా తప్పు చేశాను, తప్పుడు మాటలు, వాళ్ళ మాటలు విని, తప్పుడు మాటలు విని, ఆ మాటల ప్రభావం ఇంతలా ఉంటుందని ఊహించలేదు, నోటికొచ్చి మాట్లాడాను. తప్పుడు మాటలు విని, వాళ్ళ మాట విని ఈ తప్పు చేశాడని తలదించుకున్నాడు పోలీసుల ముందు. కానీ ఆ పోలీసులు అడిగితే ఫస్ట్లో ఏం మాట్లాడలే. ఆ వీడియోలు చూపిస్తుంటే సచ్చినట్టు గతి లేక, నువ్వేనా మా పోసానికి ఇష్టమో, నువ్వేనా ఈ ఫోటోలు, నువ్వేనా WMA డిగ్రీ తెలుగు లిటరేచర్ నువ్వేనా అంటే, అప్పుడు పాపం మాట్లాడాడు, నాదేనండి, మా వీడియోలు నాదే అని. రాజా క్షమించండి రాజా, తప్పైపోయింది రాజా అంటాడు. పోసాని ముఖంలో నెత్తుటి చుక్కలేదు. అన్ని కేసులు, జన సైనికులు, వీర మహిళలు, తెలుగు తమ్ముళ్ళు పెడతారని ఊహించలేదు. వాటి ప్రభావం ఇంతలా ఉంటుందని, ఇన్ని కేసులు ఉంటాయని పోసానికి పాపం తెలీదు. తెలిసేసరికి జ్ఞానోదయమై బాధపడుతూ, ఏడవలేక నవ్వలేక, ఐ లవ్ యూ రాజా అంటున్నాడు. చూడండి పోలీసుల్ని, ఐ లవ్ యూ రాజా అంటున్నాడు. అంటే ఏంటి, సినిమాలు అంటుంటాడు సరా, ఐ లవ్ యూ రాజా, ఐ లైక్ యూ రాజా అని. అట్లా అంటే వదిలేస్తారు. పోలీసు ఎందుకు వదులుతారు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. సభ్య సమాజం చూడండి,
వాడు మాట్లాడిన భాష సభ్య సమాజం తలదించుకునేటట్లు, ఆ మాటలు ఎవరు విన్నా కూడా థు అని తిడతారు, ఖండించి ఉమ్మేస్తారు ఎదవల మీద. అది అటువంటి మాటలు ఇక పోలీసులు గట్టిగా వీడియో చూపించి అడిగేసరికి నేనే మాట్లాడానని తలదించుకున్నాడు. పాపం తలదించుకుని ఏం చేశాడు, ఇక గత్యంతరం లేక జైలుకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి పోసాని మాట్లాడిన మాటలు ఎప్పుడైతే అరెస్ట్ అవగానే ఏ కేసు మీద అరెస్ట్ అని చెప్పి సోషల్ మీడియాలో ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో మళ్ళీ వస్తున్నాయి. అవన్నీ చూసిన తర్వాత తెలుగు ఏమనుకుంటానంటే, అరే ఎంత నీచంగా మాట్లాడా పోసాని కృష్ణమురళి, ఒక నటుడు, కథా రచయిత, ఇటువంటి మాటలు మాట్లాడాడని ఖండించి ఉమ్మేస్తున్నా. చీ అదవా నీ బతుకెందుకు రాని తెలుగు ప్రజలు ఖండించి ఉమ్మేస్తున్నారు. ఇది వాడి పరిస్థితి. మరి వాడి పరిస్థితి ఏమవుద్దో తెలియదు మనకి. వాడి దిగాలుగా ముఖం తలదించుకొని జైలుకి వెళ్ళాడని మీకు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.